పిల్లలు అంటే దిస్ కైండ్ ఆఫ్ ఈ కన్వెన్షన్స్ అన్నీ ఇట్లుండాలి. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి నుంచి జనాన్ని తీసుకొచ్చి దాని మీద ఖర్చు పెట్టి ఒక కన్వెన్షన్ చేసేది ఎందుకంటే ఇక్కడ మనం ఉన్న తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలి. ఒక చోట కలుస్తానికి ఒక ఏరియా ప్లేస్ కనిపెట్టి ఒకసారి సంవత్సరానికి ఒకసారి కలుస్తారు అన్నట్టు ఉంటుంది. దీన్ని కమర్షియలైజ్ లాగా చేసి డ్యాన్స్లుకి పాటలకు ఒకళ్ళు సినిమా వాళ్ళని తీసుకొచ్చి అదే పొలిటీషియన్స్ తీసుకొచ్చి ఇంకో రకమైన అట్మాస్ఫియర్కి మారిపోయింది ఈ మధ్యకాలంలో. బట్ అది నిన్న మొన్న ఈ కన్వెన్షన్లో డెఫినెట్గా చాలా మార్పు వచ్చింది. ఇంకా మార్పు వస్తే ఇంకా బాగుంటుంది. అంటే వాట్ ఐ మీన్ మనం పైసలు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చేది ఉంటుంది. ఇప్పుడు ఆర్టిస్టులను కానీ వీళ్ళందరినీ అది అసలు మానేయాలి టోటల్గా. ఎందుకంటే ఈ ఆట కానీ తానా కానీ వాట్ ఎవర్ ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ అన్నీ దే డూ ఫెంటాస్టిక్ సోషల్ వర్క్. వాళ్ళు అంత పని చేసుకుంటూ ఎప్పుడో ఒకసారి ఒరిజినల్గా కనిపెట్టింది ఏంటంటే మొత్తం మన తెలుగు వాళ్ళంతా ఒకసారి కలిసి ఉండాలి అని మొదలెట్టాం. అది ఇప్పుడు మెల్లిమెల్లిగా టు అట్రాక్ట్ పీపుల్ ఈ కమర్షియల్ సినిమా ఆర్టిస్టులను తీసుకొచ్చడం కానీ లేకపోతే ఈ మ్యూజిక్ వాళ్ళని డ్యాన్స్ వాళ్ళని లేదంటే పొలిటీషియన్స్ని తీసుకొచ్చి ఇవన్నీ రకరకాలుగా ఒక రకమైన అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది. అసలు స్లోగా అక్కడి నుంచి డ్రిఫ్ట్ అయిపోయి ఏ స్టేజ్ రావాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పైసలు అడగటం కాదు, ఎంట్రీకి ఆ బతిమాలాలి వీళ్ళని. ఇక్కడి నుంచి ఇప్పుడు ఏమవుతావు 10 మంది వస్తారు, వచ్చి కనపడ్డ వాళ్ళందరినీ పిలిచి ప్లీజ్ రండి సార్, మీరు రండి సార్ అంటారు. కొంతమంది పైసలు తీసుకుని వస్తారు, కొంతమంది ఫ్రీగా వస్తారు, కొంతమంది టికెట్ ఇస్తూ వస్తారు, కొంతమంది ఇట్లా రకరకాలుగా ఉంటారు. అది కాదు, వాళ్ళకి ఇక్కడికి వచ్చి అడుక్కోవాలి. మేము వస్తాము, ఈ ఫంక్షన్కి రావటం నాకు ప్రిస్టేజ్ అవుతుంది, దీంట్లో ఫోటో పడితే నాకు అన్నట్టుగా వాళ్ళు ఉండాలి. ఆ స్టేజ్కి ఈ కన్వెన్షన్స్ అన్ని రావాలని నా కోరిక. వస్తాయని ఆశిస్తున్నాను నేను. తప్పకుండా అండి. మీ చాలా బాగా చెప్పారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఉండి ఎంతో మందిని ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అండ్ ఇక్కడ కూడా యూఎస్ లో కూడా చాలా మంచి టాలెంట్ ఉందండి. షార్ట్ ఫిలిమ్స్ కానీ రీల్స్ కానీ చాలా మంది ఇక్కడ చేస్తున్నారు. మాకేంటంటే ఇక్కడ ప్లాట్ఫామ్ లేదండి సరిగ్గా. సో మీకు ఇక్కడ ఉన్న ఫిలిం ఎంతూసియాస్టిక్స్ కి మీరు ఇవ్వాలనుకున్నది, చెప్పాలనుకున్నది ఏమైనా ఉందా అండి? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఐ డోంట్ నో అబౌట్ బాంబే, దాని సంగతి పూర్తిగా నాకు తెలియదు, మిగిలిన లాంగ్వేజ్ తెలియదు. తెలుగులోకి వస్తే మీకు ఇవాళ 5 కంపెనీలు, టాప్ కంపెనీస్ ఉన్నాయి. 5లో 3 4 అమెరికా వాళ్ళే, మొత్తం అమెరికన్ సిటిజన్సే. పీపుల్స్ మీడియా తీసుకోండి, మైత్రి మూవీస్ తీసుకోండి, 14 రిలీజ్ తీసుకోండి, ఇవన్నీ ఇక్కడి నుంచి అమెరికన్స్ ఇప్పుడు వాళ్ళు అమెరికన్ సిటిజన్స్. వాళ్ళు దే స్టిల్ హ్యావ్ దేర్ బేస్ హియర్, దే డూ బిజినెస్ హియర్, బట్ ఫిల్మ్స్ మాత్రం అక్కడ తీస్తున్నారు. సో అట్లాగే ఆర్టిస్టులు ఇప్పుడు వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వెన్నెల సినిమా నుంచి ఇక్కడికి వచ్చి వెన్నెల కిషోర్ అయ్యండి. అట్లా టాలెంట్ కూడా ఇక్కడి నుంచి వస్తున్నారు. సింగర్స్ తీసుకుంటే మనకి సరిగా ఇండియన్ ఐడల్లో కానీ, ఆహాలో కానీ, అంతమంది బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఆయన ప్రోగ్రామ్స్లో కానీ అద్భుతమైన సింగర్స్ ఉన్నారు, ఎంతో అద్భుతమైన సింగర్స్ ఉన్నారు. అట్లాగే డ్యాన్సులు నిన్న మొన్న నేను చూసిన డ్యాన్సులు మాత్రం అద్భుతంగా, పిల్లలు కూడా అంత బాగా చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న టాలెంట్ ఆటోమేటిక్గా వస్తారు, మెల్లిగా వస్తారు. ఇప్పుడిప్పుడే అంటే ఇంతకుముందు ఏమైందంటే ప్రాబ్లం, వీళ్ళందరికీ తెలుగు రాకపోతుండే. మాకు తెలిసినప్పుడు ఫస్ట్ కన్వెన్షన్ టైంలో అయితే అసలు తెలుగున్న పిల్లలే రాకపోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలకి తెలుగు వచ్చు. సో తెలుగు అనేది కొంచెం ఇంపార్టెంట్, అది కావచ్చు. ఇప్పుడు వచ్చింది కాబట్టి డెఫినెట్గా వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి ఛాన్సెస్. డైరెక్టర్లకు వస్తే కూడా ఈవెన్ ఇప్పుడు సందీప్ వంగ ఇక్కడి నుంచి వచ్చిన ఆయన కదా డైరెక్ట్, పెద్ద డైరెక్టర్ ఆయన. అట్లా వస్తారు, ఛాన్సెస్ వస్తాయి. దానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరో హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. దే కెన్ ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇండియాలో ఉన్న వాళ్ళకి కొంచెం బెరుకుంటుంది, ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ అంతా ఫ్రీగా ఉండలేము. వీళ్ళకి ఏంటంటే ఆ ఓపెన్నెస్ ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది వీళ్ళ ఫీలింగ్స్. సో ఆబ్వియస్గా దే విల్ గెట్ బెటర్ ఛాన్సెస్. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు చేసే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇంకోటి కానీ దే షుడ్ రీచ్ దెమ్. అది రీచ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఎవ్రీథింగ్ విల్ రీచ్ ఎవ్రీబడి. సో ఇట్స్ నాట్ బిగ్ డీల్ నౌ. చాలా కరెక్ట్ గా చెప్పారండి. అండ్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయండి? మీరు ప్రొడ్యూసర్ గా కానీ డైరెక్టర్ గానీ మీకు ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి? రైట్ నౌ అయితే నేనేం ప్లాన్ చేస్తాను, ఊరికే కథలు రాసుకుంటూ ఉంటాం. ఏదైనా అయితే ఐ మీన్ స్ట్రైక్ అయితే చేయొచ్చు, చెప్పలేదు, పని చేసినా అని చెప్పాను. కానీ
Right now I'm working on some scripts. తప్పకుండా అండి, మీరు మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తేనే ఇక్కడ ఉన్న టాలెంట్ కి కానీ వాళ్ళు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తెలుస్తారు. సో థ్యాంక్ యూ అండి, మీలాంటి వాళ్ళు చాలా మంది సెలబ్రిటీస్ ని మన ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. సో మీరు ఎట్లా అంటే ఒక పెద్ద దిక్కు అని చెప్పొచ్చు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే అందరిని ఎంకరేజ్ చేయాలని, ఈవెన్ లేడీ ఆర్టిస్టులు కూడా చాలా మంది కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేది మీ దగ్గరే అని చెప్పి చాలా ఇంటర్వ్యూస్ లో మెన్షన్ చేశారు. తెలుగు హీరోయిన్స్ ఎస్పెషల్లీ హీరోయిన్ వేద కానివ్వండి, చాందిని చౌదరి కానివ్వండి, అలాంటి తెలుగు హీరోయిన్స్ అందరూ ఇప్పుడు వచ్చే వైష్ణవి చైతన్య వాళ్ళందరూ ప్రతి వాళ్ళు మీ పేరు చెప్పే ముందుకెళ్తూ ఉంటారు. ఆ భరోసా మీరు ఇచ్చారండి. Thank you very much. Thank you.